చంద్రబాబుకి ప్రెజెంట్ 3 కలల ప్రాజెక్టులున్నాయి. అమరావతి, పోలవరం నదుల అనుసంధానంలో భాగంగా గోదావరి బనకచెర్ల ప్రాజెక్ట్ ఒకటి. పోలవరంలో అతి కీలకమైన డయాఫ్రామ్ వాల్ నిర్మాణంలో కాంట్రాక్టర్లు వెనుకపడ్డారని అసంతృప్తి వ్యక్తం చేశారు. నిధులు జాప్యం లేనప్పుడు పనులు జాప్యం ఎందుకని ఆయన ప్రశ్న. ఇక గోదావరి బనకచెర్ల కూడా త్వరలోనే ప్రారంభిస్తామన్నారు. ఈ ప్రాజెక్ట్ కోసం స్పెషల్గా ఓ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. గురువారం సీఎం చంద్రబాబు జలవనరుల శాఖ ప్రాజెక్టులపై సమీక్షించారు. సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంలో లక్ష్యాల ప్రకారం పనులు పూర్తి చేయాల్సిందేనని సీఎం ఆదేశించారు. అలా చేయకపోతే సంబంధిత అధికారులు, గుత్తేదారులని బాధ్యత వహించాల్సి వస్తుందని తేల్చేశారు సీఎం. నిధులు జాప్యం లేని ప్రాజెక్టుల్లో పనులు ఎందుకు జాప్యం జరుగుతుందని ప్రశ్నించారు. ఇక పోలవరం డయాఫ్రమ్ వాల్ పనుల్లో కూడా పురోగతి లేదని సీఎం అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇలాంటి భారీ ప్రాజెక్టుల్లో ఎందుకు అలసట వహిస్తున్నారని ప్రశ్నించారు. డయాఫ్రమ్ వాల్ పనులు 1379 మీటర్ల మేర చేయాల్సి ఉంది. నెల కిందట పనులు ప్రారంభమయ్యాయి. కానీ కేవలం 51 మీటర్ల పనులే పూర్తి కావడం సీఎం అసంతృప్తికి కారణం. పోలవరం కుడి, ఎడమ కాలువ అనుసంధాన పనుల్లో కొంత జాప్యముందని అధికారులు చెప్పగా వచ్చే సమీక్షా సమావేశం నాటికి ఈ పనుల్లో పురోగతి చూపాలని సీఎం ఆదేశించారు. పోలవరం బనకచెర్ల అనుసంధానంపై కూడా అధికారులతో సీఎం చర్చించారు. ఈ ప్రాజెక్టులను వీలైనంత త్వరగా చేపడతామని చంద్రబాబు చెప్పారు. ఈ ప్రాజెక్టులపై కేంద్రంతో చర్చలు జరుగుతున్నాయని తెలిపారు. పోలవరం బనకచెర్ల పేరుతో ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని సూచించారు. త్వరగా విధి విధానాలు ఖరారు చేసి ఉత్తర్వులివ్వాలని ఆదేశించారు సీఎం. ఇందులో కేంద్ర రాష్ట్ర వాటా నిధులతో పాటు ప్రైవేటు భాగస్వామ్యాన్ని ఆహ్వానిస్తున్నామన్నారాయన. పర్యాటక శాఖపై కూడా చంద్రబాబు గురువారం సమీక్ష జరిపారు. పర్యాటక రంగంలో పెట్టుబడులు పెట్టే వారికి ఎస్క్రో ఖాతా నుంచి వెంటనే ప్రోత్సాహకాలు మంజూరు చేయాలని సూచించారు. పర్యాటక రంగానికి పారిశ్రామిక హోదా కల్పించిన విషయాన్ని బయట ప్రపంచానికి తెలిసేలా చేయాలని ఆదేశించారు. మనం తీసుకున్న నిర్ణయం గురించి బయట తెలిస్తే పెట్టుబడులు ఆటోమేటిక్గా తరలి వస్తాయని సీఎం ఆలోచన. అమరావతి, విశాఖపట్నం, రాజమహేంద్రవరం, శ్రీశైలం, తిరుపతిని పర్యాటక యాంకర్ హబ్లుగా అభివృద్ధి చేయాలని సీఎం టార్గెట్. గండికోట, సూర్యలంక, లంబసింగిని టెంట్ సిటీలుగా తీర్చిదిద్దాలని సూచించారు. కోనసీమలో హౌస్ బోట్లను ప్రవేశపెట్టడంతో పాటు విశాఖ బీచ్ను మరింత అభివృద్ధి చేయాలని చెప్పారు. దీనికి సంబంధించి 3 నెలల్లో కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. కుల వృత్తులపై సీఎం చంద్రబాబు ఫోకస్ చేశారు. శుక్రవారం బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ శాఖలపై సమీక్ష జరిపిన ఆయన ఆదరణ పథకాన్ని పునరుద్ధరించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఆదరణ 3గా దీన్ని అమలు చేయాలని సూచించారు. ఇప్పుడు పరిస్థితులకు అనుగుణంగా కుల వృత్తుల్లో టెక్నాలజీని కనెక్ట్ చేయాలని తెలిపారు. పనిని వేగవంతం చేసి ఆదాయాన్ని పెంచేలా కొత్త పరికరాలను అందించాలని ఆదేశించారు. ప్రస్తుత కాలానికి అనుగుణంగా ఏ కుల వృత్తులకు ఏ ఆధునిక పరికరాలు అందించాలో వివరాలు సమీకరించాలన్నారు. కుల వృత్తులతో ఎంఎస్ఎంఈలు ఏర్పాటు చేసుకునేలా ప్రోత్సహించాలని చెప్పారు సీఎం. బీసీ రక్షణ చట్టాన్ని సబ్ కమిటీ నివేదిక రాగానే అమల్లోకి తెస్తామని తెలిపారు. సీఎం చంద్రబాబు శనివారం నెల్లూరు జిల్లా కందుకూరులో స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమం నిర్వహించారు. మన ఇంటిని ఎలా శుభ్రంగా ఉంచుకుంటామో పరిసరాలను అలాగే శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు సీఎం. దీనికోసం ప్రతి నెల 3వ శనివారం అందరం కలిసి పనిచేద్దామని చంద్రబాబు పిలుపునిచ్చారు. ప్రస్తుతం రాష్ట్రంలో 21% పచ్చదనం ఉందని, దీన్ని 50%కు పెంచడమే లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారాయన. రాష్ట్రంలో 84 లక్షల టన్నుల చెత్త పేరుకుపోయిందని, అక్టోబర్ 2 నాటికి దాన్ని తొలగించాలని మున్సిపల్ శాఖకు ఆదేశించారు సీఎం. చెత్తను పునర్వినియోగించుకునేందుకు కృషి చేస్తున్నామని, అందులో భాగంగా నెల్లూరు, రాజమహేంద్రవరాల్లో వేస్ట్ ఎనర్జీ ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. 670 కోట్లతో నిర్మిస్తున్న ఈ ప్లాంట్ల ద్వారా 1260 టన్నుల వ్యర్థాలను వినియోగించుకోవచ్చని చెప్పారు. ఏపీలోని క్రైమ్స్ గురించి కూడా ఈ మీటింగ్లో ప్రస్తావించారు చంద్రబాబు. ఆడపిల్లలపై జరుగుతున్న అఘాయిత్యాలు చూస్తుంటే ఎంతో బాధేస్తుందన్నారు. తప్పు చేసిన నేరస్తుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తానని చెప్పారు. ఆడబిడ్డల జోలికి వస్తే వదిలిపెట్టేది లేదని వార్నింగ్ ఇచ్చారు.
గత 5 ఏళ్లు సంపాదన సృష్టించడం మానేసి అప్పులు చేయడమే పనిగా పెట్టుకున్నారని విమర్శించారు. రాష్ట్రంపై 10 లక్షల కోట్ల అప్పుల భారముందని గుర్తుకు చేసిన చంద్రబాబు పేదలకు సంక్షేమం, అభివృద్ధి అందిస్తామని హామీ ఇచ్చారు. For more videos like this, subscribe Big TV channel.